ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒకటి చెగువేరా గురించి మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాను. ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ ఎ హిందూ డిఫెండర్, ఎ సనాతని డిఫెండర్ అని. డు హ్యావ్ టు బికమ్ ఎ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ? ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఈరోజు టుడే మేబీ యూ మైట్ బి సీయింగ్ ఇట్ టుడే. ఆల్వేస్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై బ్లడ్. అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో నాకు మీరెవరూ కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ పాయింట్ కరెక్ట్, ఎందుకంటే ఎవరు ప్రూవ్ చేసుకోమని అడగరు కాబట్టి అది ఏమైనా మాట్లాడచ్చు. మీరు ఇందా చెప్పింది దాన్ని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం లేదు కదా లోకేష్ కూడా ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యులందరం తీసుకొని వచ్చి ఇది వీళ్ళ ప్రాపకం కోసం అనవసరంగా వాళ్ళని కూడా లాగా చిన్నపిల్లాడు అతనికి సంబంధం ఉంది, దాన్ని అనవసరంగా ట్రోల్ చేసుకోవడానికి కాదు. ఇప్పుడు అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు కదా, అది మీరంతా మీరు తీసుకున్నట్టు. మీరు 8వ తరగతి 9, 10, 3 తరగతుల విద్యార్థులకు ట్యాబులు ఎగ్గొట్టడం కోసం దేవాంశం తీసుకొని వచ్చారు. అసలు లాజిక్ ఏంది అక్కడ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఈ ట్యాబులు అవసరం లేదు మీ పేద పిల్లలకి, ఇదిగో నా కొడుకే వాడలేదు సార్. మొన్న కోవిడ్ సమయంలో అందరూ అటెండ్ అయింది అదే జూమ్ కాల్స్ కదా. ఈవెన్ 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు కూడా ఏదే కంప్యూటర్లోనో లేదంటే ట్యాబుల్లోనో సెల్ ఫోన్లోనో అటెండ్ అయిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా టీచర్లు అదే మెసేజ్లు పెడుతున్నారు అదే ఫోన్లో, పిల్లలు దాంట్లో చూసి ప్రింట్అవుట్లు తీసుకునే పరిస్థితిలో ఉంటే సో ఇక వాడలేదు అని చెప్పి తీసుకొని వచ్చి అనవసరంగా వాళ్ళని రాకతో వాళ్ళే దిగజారిపోయినట్టుగా. రెండోది నాగబాబు గారికి సంబంధించి ఇప్పుడు పురిటి నొప్పులు రాకుండా అసలు ఎవరన్నా కనగలుగుతారా? ఏదో సినిమాలో త్రివిక్రమ్ ఒక డైలాగ్ చెబుతాడు స్టేజ్ మీద, ఈ మాట వినగానే 2 చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్ళిపోయాయని. ఇప్పుడు పిఠాపురం సభకు వచ్చిన పరిస్థితి అది ఉంటుంది. ఎందుకు వెళ్ళలేరు, ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది, దాటుకొని వెళ్ళలేరు, ఎందుకంటే బారికేట్లు పెట్టుంటారు, వెళ్ళలేక అక్కడ కూర్చున్న పరిస్థితి అనమాట. సో ఇప్పటికైనా మీరు ఎన్నో వాస్తవాలు చెప్పండి, మీరు 9 నెలల్లో ఏం చేసాం, ఇంకేం చేయబోతున్నాం, ఇది కనీసం ఒక్క 9 నిమిషాలు చెప్పారా సార్? అది దానికి మళ్ళీ వద్దాం. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వర్మ గారి కర్మేనా ఇప్పుడు ఎవరన్నా అంటే వాళ్ళ కర్మ పవన్ కళ్యాణ్ గారిని మేమే గెలిపించామని అంటే అంటున్నాడు. ఆ పాయింట్ మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా అట్లా. ఒకప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఉండేది ఏది, నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తాడని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈక్వల్ అయిపోయి ఇద్దరు కలిపి వర్మకు వెన్నుపోటు పొడిచారు. ఇద్దరు కలిపి వెన్నుపోటు పొడిచి ఆయనకి ఎమ్మెల్సీ రాకుండా, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది మొట్టమొదటి ఆయనకి మూడు సార్లు వచ్చింది సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఫస్ట్ 2 ఎమ్మెల్సీలతో తెలుగుదేశానికి జనసేనకి పంచుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మొన్న గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి 2 ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా జరిగింది, దానికి ఆయన పోటీకి అడగల. సో ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తే దీంట్లో ఒకటి కూడా ఇవ్వాల. సో అంటే వెన్నుపోటు పడతారు. ఇచ్చి పోటీ చేయగల ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఏం చెబుతున్నారు, మేము వాడుకుంటాం వదిలేస్తాం. ఇప్పుడు చూడండి మొన్నటిదాకా అసలు వర్మ లేకపోతే పిఠాపురంలో మాకు ఏమి లేదని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మొత్తం పిఠాపురంలో అసలు వర్మతో సంబంధం లేదని చెప్పారు. అంటే ఇప్పుడు దానికి ఏంది, వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు ఈ పిఠాపురంలో ఇంక తెలుగుదేశం వాళ్ళకి సంబంధం ఉండదు, మళ్ళీ మేమే ఇక్కడ పోటీ చేస్తున్నాం, వర్మ అనే వాళ్ళని మేము తీసి పడేసాం అని క్లియర్గా చెబుతారు. ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది వర్మ కర్మ ఎట్లయితే ఇప్పుడు ఇంకా వర్మ అక్కడ ఉన్నా అంటే ఇంకా కర్మ ఆయన అనుభవించాలని లెక్క దాన్ని. రైట్.